వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం మట్టిలో మాణిక్యాలు అనే వర్డ్ని తరచుగా వింటుంటాం. అసలు మట్టిలో మాణిక్యాలు అంటే మట్టి నుంచి పుట్టిన ఒక ప్రతిభావంతమైనటువంటి వ్యక్తుల గురించి ఈ పదాన్ని వాడుతుంటాం. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క పల్లెటూరు మారుమూల గ్రామమైన ఈ పల్లెటూరు నుంచి ఈ మట్టి నుంచి ఒక అద్భుతమైన సింగర్ ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చింది. లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా ముద్రమా ఎల్లయ్య మేకలేరా మంద పెట్టినావు ఎల్లయ్య. నమస్తే. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవపురం అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఒక పల్లెపాట మట్టి సింగర్గా పేరుగాంచినటువంటి కొండేటి భిక్షమమ్మ దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు ఆమెని సుమన్ టీవీ ప్రేక్షకులకు పరిచయం చేస్తాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? ఇప్పుడు మీరు ఈ జానపద గేయాలు కానీ పల్లె పాటలు కానీ ఎప్పటి నుంచి పాడడం ప్రారంభించారు? అంటే నాకు చిన్నప్పటి నుంచే పాటలు వచ్చు, అమ్మ పాడేది ఇన్ని పాడేదాన్ని. కానీ మళ్ళా ఈ కోలాటాలు నేర్చుకొని ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నా. ఇట్లా పాటల వైపే ఉన్నాం అన్నట్టు. ఏమేమి పాటల్లో మీకు బాగా పేరు తెచ్చినాయి? ఏమేమి పాటలు అంటే మీకు ఇష్టం? అంటే ఇప్పుడు నాకు లెగరా సాంబయ్య పాట, బోనాల సాంగ్ రెండు వాటితోటి పేరు బాగా వచ్చింది. ఏం చదువుకున్నారమ్మా? నేనేం చదువుకోలేదండి. ఏం అసలు చదువుకోలేదు? చదువుకోకుండానే ఈ పాటలు పాడడం నేర్చుకోవడం ఇవన్నీ ఓన్గా? అక్షరం ముక్క కూడా రాదా? రాదండి, విని పాడతా. విని పాడడమే. మీ పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏంటి? ఉమామహేశ్వర శంకర. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం చిన్న ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర కైలాసవాస కరుణాంతరంగ కాపాడ రామము కైలాసవాస ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా. ఎలా ఎక్కడ పాడితే వైరల్ ఈ పాటలు? ఈ పాటలు భజనలు, అప్పుడు భజనలు వేసేది అన్నట్టు. అమ్మవారి ఊర్లో భజన వేసేది, చెక్క భజన. ఊర్లలో ప్రోగ్రామ్స్ పోయి పాడితే ఎవరో మీ పాటల్ని సోషల్ మీడియాలో పెడితే అట్లా ఫేమస్ అయింది అంతే. అది చూసి మీకు ఏం అవకాశాలు వచ్చినాయి? నాకు ఇప్పుడు లెగరా సాంబయ్య పాట అవకాశం వచ్చింది. ఇది ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్. ఉమామహేశ్వర శంకర అది ప్రైవేట్ సాంగ్. ఇది బోనాల సాంగ్. దామోదర్ రెడ్డి అవకాశం ఇచ్చిండు నాకు ఈ బోనాల సాంగ్ కు. సురేష్ బొబ్బిలి గారు మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన సినిమాలు చేస్తాడు కదా. ఇంకా ఆయన పిలిపించి దామోదర్ రెడ్డి ఆయన సురేష్ బొబ్బిలి దాంట్లో పిలిపించి రికార్డింగ్ చేయించండు బోనాల సాంగ్. దాని ద్వారా ఎక్కువ ఫేమస్ అయ్యింది. మీరు మంగ్లీతో కలిసి ఆడి పాడి మెప్పించిరని తెలిసింది. అవును. ఈ మంగ్లీతోని పాడతా అని ఎప్పుడు అనుకున్నారా? అసలు నేను అనుకోలేదు కూడా. మాట్లాడిరా మీరు మంగ్లీతోని? అంత ముందుకు మాట్లాడలేదు, కానీ ఆ సాంగ్ లా మాట్లాడడం చేయడం మంచిగా చేసింది. ఏమన్నది మంగ్లీ? బాగా పాడుతున్నావు, బాగుందమ్మా, వాయిస్ బాగుందమ్మా, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, బాగా ఎనర్జీతో ఎగురుతున్నావు, నాకు మంచిగా అనిపిస్తుంది అని అన్నది. చాలా మంచిగా. ఈ కోలాటం నేపథ్యమేనా మీరు పాడుకుంటూ ఎగురుకుంటూ బాగా ఎనర్జెటిక్ చేయడం? అది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇది కోలాటం చేస్తా కదండి, కోలాటం నేర్పిస్తా కదా, ఇక అదే అలవాటు అన్నట్టు. బాగా ఎగరడం కానీ పాడడం కానీ. ఇంకా మంగ్లీ కాకుండా ఇంకెవరితో పాడారు మీరు? మంగ్లీ కాకుండా ఇక నేను భూతం రమేష్ తోటి పాడిన. ఫోక్ సింగర్ భూతం రమేష్ తోటి ఉమామహేశ్వర శంకర పాడిన. తర్వాతకి మంగ్లీ లెగరా సాంబయ్య చరణార్జున్ గారి దాంట్లో పాడిన. లెగరా సాంబయ్య తర్వాతకి మంగ్లీ తోటి బోనాల సాంగ్ పాడిన. ఓకే. ఈ చరణార్జున్ మీ బంధువు అని తెలిసింది? అవునండి, మా బావగారి కొడుకే. మీ బావగారి కొడుకు చరణార్జున్ ఇప్పుడు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా? అవును. సినిమాలు అతను మీకు అవకాశం ఇస్తాను? సినిమాలకు కూడా పాడించిండండి. సినిమాలో పాడినా మీరు? సినిమాకి కూడా పాడించి. ఏ సినిమాలో పాడిరు? అది ఇప్పుడు కొత్త మూవీ చేస్తురంట, సినిమా పేరు నాకేం తెలియదు, అదేం సినిమా గానీ పాడిపించండి. జానపదం పైన లేదంటే? లేదు, వాళ్ళు రాసిచ్చిందే పాడిన నేను. అదే ఫోకా లేదంటే ఫోక్ టైప్? మీది పల్లెటూరు నేపథ్యం, మీరు మామూలుగా ఈ స్థాయి పోతే అనిపించారు? అనుకోలేదండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. నాకు చాలా పాటలు అంటే ఇష్టం కాబట్టి నేను ఆ ఇష్టంతో ఇందులోకి వచ్చిన పాడగలుగుతున్నా. పాడుతూ ఉంటే నాకు హుషారు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మీ గ్రామస్తులు ఎలా? అందరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. చేస్తారు. మీ కుటుంబ సభ్యులు? మా కుటుంబ సభ్యులు ఇంకా ఫుల్గా ఎక్కువ, మా వారు కానీ నా బిడ్డ కానీ నా కొడుకు కానీ ఎక్కువ సపోర్ట్ చేస్తారు. మా సార్ బండి తోలుతాడు, వ్యవసాయం పని. బిడ్డ ఇక చదువుకుంది, పెళ్లి చేసిన, 2 బిడ్డలు పుట్టారు. నా కొడుకు అక్కడ కంప్యూటర్ నేర్చుకుంటుండు, హైదరాబాద్లో.
పిల్లలు పెద్దోళ్ళు పెద్దోళ్ళు. చిన్నతనం నుంచి పాటలు నేర్చుకునేటప్పుడు అవును. మీరు వేరే వాళ్ళకి నేర్పించాలి, ఈ కళని కొనసాగించాలని ఎందుకు అనిపించింది మీకు? ఏమో నాకు ఇక అట్లా అనిపించిందండి. అసలు చేయాలి, నా పాటల ద్వారాగా వేరే వాళ్ళని సంతోషపెట్టాలి, నేర్పియాలి అనేది. కోలాటాలంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి కూడా భర్తలు బయటికి పంపించకుండా ఉండడం అవన్నీ చేస్తుంటారు కదా. వాళ్ళు కూడా నా లెక్కనే ఎంతో సంతోషంతో ఉంటుంటారు. ఆ సంతోషాన్ని అంతా కోల్పోతుంటారు. అదే మనం కూడా కోలాటం నేర్పించినాం అనుకో, ఇప్పుడు ఆ మగోళ్ళు నేర్పిన దానికి ఆడోళ్ళు నేర్పిన దానికి తేడా ఉంటుందండి. అంతే. ఎంతమంది నేర్పించుంటారు ఇప్పటివరకు? 70 టీంలు నేర్పించినండి. 70. ఒక్కో టీంకి ఎంతమంది ఉంటారు? 30 మంది, 28, 35, 40 మంది అట్లా ఉంటారు. వాళ్ళంతా ఈ మానసిక స్వాంతన దీనికోసం చేస్తారా, ఏదైనా ఉపాధి కూడా దొరుకుతుందా వాళ్ళకి? ఉపాధి కూడా ఉంటుందండి. ఉపాధి ఉంటుంది, సంతోషం ఉంటుంది. అంటే వాళ్ళని నేర్పించి నేను ప్రోగ్రాంలోకి తీసుకెళ్తా. హైదరాబాద్ కానీ హైదరాబాద్ ఈస్ట్ మారేడుపల్లి చేసిన, ఎస్ఆర్ నగర్ చేసిన. ఇటీవల హైదరాబాద్ బోనాలు బాగా ఫేమస్. అవునండి. హైదరాబాద్ బోనాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారని తెలుస్తుంది. అవును. ఈ బోనాలకు సంబంధించి మీకు ఏ సాంగ్ ఇష్టం? రావు తల్లి నేను పాడిన సాంగ్ ఇష్టం. మీరేనాది? మీరే నా సొంత సాంగ్. ఒక్కసారి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మ, టొంగుట్టు యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మ, టొంగుట్టు యాల పంపే గోలుకొండ ఎల్లమ్మ. చిన్నప్పుడు ఫస్ట్ మీరు నేర్చుకొని పాడిన పాట ఏంటిది? చిన్నప్పుడు మా అమ్మ పాడుతుంటే విని పాడింది ఎక్కువ. ఊళ్ళోన ఇల్లు కడతా, అది ఒకసారి పాడండి. ఊళ్ళోన ఇల్లు కడితే జంగమయ్య వస్తాడని, అడవిలోన ఇల్లు కట్టిందే వా భారతమ్మ. అడవిలోన ఇల్లు కట్టిందే వా భారతమ్మ. సర్వలోకం సమశివుడు జంగమేసుకొని, అమ్మ బిచ్చావారి వచ్చానే ఓ జంగమయ్య, తల్లి బిచ్చావారి వచ్చానే ఓ జంగమయ్య. మీరు ఈ సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో చూస్తున్నారా? ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్, యూట్యూబ్ అవన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నారా? ఈ కనకవ్వ వీళ్ళు ఈ సింగర్స్ అంతా వెలుగులోకి వచ్చినప్పుడు నేను కూడా ఇలా రావాలని అనిపించిందండి. అనిపించింది. అయితే ఆ అనిపించడంలో భాగంగానే మీరు కష్టపడి చేస్తుంటే ఇలా. ఇంకా మీ లక్ష్యం ఏంటి? అంటే సినిమాల్లో పాడాలని ఉందా, లేదంటే ఇంకా మంచి పేరు ఏదైనా పాడాలని ఉంది నాకు. ప్రతి పాట అన్ని రంగాల్లో పాడాలి, సినిమా పాటలు కూడా పాడాలనేది, మంచి పేరు రావాలని ఉంది. రాబోయే జానపద కళాకారులకు కానీ మీకు నేర్పిన దానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నా లెక్కనే అందరు కూడా ఇట్లా యూట్యూబ్ ద్వారాగా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా కానీ ఎవరైనా డేర్ చేసి బయటికి రావాలనేది కోరుకుంటున్నాను. ఎవరిలో ఉన్న కళ ఉంటే ఆ కళని వారి వరకు ఉంచుకోకుండా బయటికి రావాలి, ఎక్స్పోజ్ కావాలి, ఇది కావాలి, అవకాశాలు వాడంతా వస్తాయని చెప్పగలుగుతాను. అంతే అండి. అంతే అంటారు. మీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నారు, అది రొటీన్గా పాడుకుంటూ పోతున్నారు, మీరు ఏం లేదు. అయితే ఎక్కడ మీకు ఈ టర్నింగ్ పాయింట్ లభించింది? అంటే మార్పు సడన్గా రొటీన్ జీవితం నుంచి ఒకసారి ఒక కీలకమైన మార్పు వచ్చిన టర్నింగ్ పాయింట్ ఎక్కడ దొరికింది? అయితే నేను ఫస్ట్ ఈ కోలాటాలు ఇట్లా చేస్తున్నాం కదా, చేస్తుంటేనే మా భూతం రమేష్ వాళ్ళ అమ్మాయి ఊరికి వచ్చింది. వాళ్ళకి బంధువులు ఉన్నారట, ఈ ఊరికి వచ్చింది. వచ్చి వీళ్ళ పాటలు పాడుతూ ఉన్నారంటే నన్ను పిలిపించింది. ఆమె రేణుకమ్మ అని ఉంటుంది, ఆమె పిలిపిస్తే నేను పోయినా. సెల్లులో పాడిపించారు, కామన్గా సెల్లులో పాడిపిస్తే తీసుకుపోయి ఆమె రమేష్ వాళ్ళ అమ్మ రమేష్కి ఇచ్చింది, భూతం రమేష్కి ఇస్తే ఇంకా ఆయన చూసుకుంటాట, అమ్మ బాగా పాడుతుంది, వాయిస్ బాగుందమ్మా అని ఇంటర్వ్యూకి వస్తామని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి వస్తామని టైం పెట్టి వచ్చేసారు అన్నట్టు. వచ్చినప్పుడు పాడిన అన్ని సాంగ్స్లు పాడించుకొని పోయారు. నైట్ 11ంటికి వచ్చారు, ఇంటర్వ్యూ చేసుకొని పోయినాక అలా ఒకటి ఈ ఉమామేశ్వర ఫస్ట్ పాడిన సాంగ్ ఫేమస్ అయిందట. ఫేమస్ అయ్యేసరికి ఆ పాట పాడడానికి నన్ను పిలిపించారు. ఫోక్ ఛానల్ వారు ఉదయ్ సార్ అని ఉంటాడు, పిలిపించి పాడిపిస్తానని హైదరాబాద్కి పిలిపిస్తే మేము పోయినాం, నేను నా కొడుకు పోయినాం. పాడిపిస్తామని పోతారకే మణికొండ ఏరియా లొకేషన్ పెట్టారు మాకు. మణికొండకు పోయినప్పుడు మణికొండలో దిగినాక స్టూడియోకి పోయినప్పుడు ఆ స్టూడియోలో ఎవరిది శరణార్జున్ గారు స్టూడియో అనేది, వాళ్ళకే పోయినాం అన్నట్టు సాంగ్ పాడడానికి. పోతే ఈ సాంగ్ పాడినాక మళ్ళీ సాయంత్రం అయిపోయినాక, పిన్ని నువ్వు బాగా పాడుతున్నావు, వాయిస్ బాగుంది, మన దాంట్లో కూడా ఒక సాంగ్ పాడు పిన్ని అని అన్నాడు. అన్నప్పుడు నేను ఈ లెగరాజు అది పాడిన. అల్టిమేట్ అది ఇక దానికంటే అది ఫేమస్ వ్యూస్ వచ్చింది. అది కాగానే తర్వాతకి మళ్ళీ రమేష్కు దామోదర్ రెడ్డి సారు ఫోన్ చేసిండట,
చేసి సాంగ్ బాగా పాడుతుంది, ఆమె నెంబర్ కావాలని అంటే ఓకే సార్ నేను పాడిపిస్తా, బోనాల సాంగ్స్ కావాలంటే పాడిపిస్తానంటే నేను నాకు సెల్లులో పాడమని చెప్తే పాడినా అన్నట్టు. ఇది జరిగి ఎంతకాలం అవుతుంది? ఇప్పుడు ఒక 6 నెలలు అవుతుందండి. శివరాత్రి కాంచి 6 నెలల నుంచి మీ లైఫ్ టర్న్ అయిపోయింది అవును కంప్లీట్గా. అయితే ఈ క్రమంలో ఈ పాటల క్రమం కానీ ఇప్పుడు సరే ఈరోజు ఇప్పుడంటే ఫేమస్ అయ్యారు, ఈ ఏమైనా కష్టాలు ఎదుర్కొన్నారా మీరు? మాటలతోని కానీ ఆర్థిక పరమైన కానీ? ఇక అప్పుడు అంటే కష్టాలంటే మనం ఇంకా అందరిలాగానే పని చేసేది, పనిలో ఎవరైనా అది చేస్తారు, నేను కూడా చేయాల్సిందే కదా, పని చేసుకునేది, 10 రూపాయలు వచ్చేది. ఇక మా కష్టం మేము ఎలా తీసుకున్నాం అప్పుడు. ఇప్పుడైతే ఇప్పుడు ఒక 10-11 సంవత్సరాల నుంచి మాత్రం కోలాటాలు నేర్పిస్తున్నా. ఇప్పుడు ఇక ఎలాంటివి ఏం లేవు, అప్పుడు కూడా అంతగానే ఏం లేదు. ఎప్పుడు కూడా ఎవరు డిస్కరేజ్ చేయలేదు, పాటలు పని లేదు అట్లాంటి ఏం జరగలేదండి, ఎవరు ఏం జరగలేదు. ఈ కోలాటాలు ఇప్పుడు మీరు ఫేమస్ అయ్యారు కదా, అవునండి. మీరు ఇన్ని రోజులు పల్లెటూరు మహిళలకు ఇదంతా కోలాటాలు నేర్పించారు కదా, ఇక మీరు నేర్పిస్తారా? ఇంకా నాకెందుకు అందుకుంటారా? అవకాశాలు వస్తే నేర్పిస్తూనే ఉంటాను. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా దాన్ని మాత్రం వదిలిపెట్టాం, అది చేస్తాం ఇది చేస్తాం, ఎవరికైనా మీ వంతుగా. ఇప్పుడైతే సాంగ్స్ బిజీలోనే ఉన్నాం అన్నట్టు, బోనాల సీజన్ కాబట్టి ఇప్పుడు అక్కడే ఇంటర్వ్యూలు అని అయ్యని కానీ హైదరాబాద్లోనే ఉన్నాం ఇన్ని రోజుల నుంచి కూడా. అట్లా ఇంటర్వ్యూలో బాగా వెళ్తున్నారు, బాగానే ఇంటర్వ్యూలో పోతున్నారంటే ఫేమస్ అయినట్టు. ఇప్పుడు ఈ జానపదాలే కాకుండా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలపైన అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ లేదంటే సోషల్ యాక్టివిటీస్ మీద వీటి మీద ఏమన్నా మీకు అవగాహన? ఆట మీద పాటలు పాడారా? ఆడపిల్ల మీద పాడతారు, ఆడపిల్లల మీద ఒకసారి. అమ్మా మా కళాశాలక మందు నిలయమయ్యే, నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే, గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్ల వణుకు పుట్టే, గులాబీలతో ఎంటబడుతూ ఆకతాయిలొచ్చే, నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు, నా తోడ పుట్టిన అన్నలాంటి వయసున్న కుర్రవాళ్ళే నన్ను తలో తీరుగా ఆట బొమ్మలా ఏలమాడుతారే. జనరల్గా సింగర్స్ని రాజకీయ నాయకులు వాళ్ళ ప్రచారం కోసం బాగా అటువంటి ఆఫర్లు ఏమైనా వచ్చినాయి మీకు? ఏమైనా పాటలు పాడారా? అంటే ఇప్పుడు ఏం ఈ సాంగ్స్ పాడినా కానీ చేంజ్ చేయలేదు, అంత ముందుకు మాత్రం చేసిన ఎమ్మెల్యే ప్రోగ్రాంలు కూడా చేసినాం అన్నట్టు. ఆయన అమ్మటి అలా ర్యాలీ తీసినాం, పార్టీల పరంగా చేసిన సింగర్గా పోయేసి మీ సేవలు అందించారు పార్టీలలో కూడా. ఇప్పుడు ఇంతసేపు మీరు పాడిన పాటలు కాకుండా ఇంకా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఇంకా మీకు నచ్చిన ఫేమస్ ఉన్న పాటలు కొన్ని పాడతాం. మెలుక మెలుకల సీసా చెన్నాపట్నం నూనె, చెన్నాపట్నం నూనె, సిన్ని బాలల కాట, బాలాయే విగలేరా పాలు దాగుదురారా, చక్కని పెట్టాలో చక్కార గోలీలు, కట్ట కింది బాయి కారెంటు బాయి, నాటయ్యా రావెనా రాముల కనుక, నాటయ్యా రావెనా రాముల కనుక, నాటయ్యా వస్తే ఏమిస్తావు పిల్లుగనా వజ్రాలు, ఏమిస్తావు పిల్లుగనా వజ్రాలు. ఇక మీద కూడా మీకు పెద్ద ఎత్తున మంచి ఆఫర్లు రావాలని, మంచి పేరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఇంత దూరం సుమన్ టీవీ నుంచి ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇదే అండి మట్టిలో మాణిక్యం అన్నాం కదా, ఆమె నిజంగా మట్టిలో మాణిక్యమే. మట్టి నుంచి వచ్చింది, పల్లె పాటని ప్రపంచానికి పరిచయం చేసింది, మట్టి సింగర్గా ఫేమస్ అయింది. ఇటువంటి మట్టిలో మాణిక్యం అటువంటి మరెంతో మందిని తెచ్చే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. కెమెరామెన్ సాయితో నాగేంద్రచారి, నల్గొండ.